ఫ్రెండ్స్, కేవలం భారతదేశంలోనే కాదు ఎన్నో దేశాలలో నాగదేవతలకి చరిత్ర ఉంది అని మీకు తెలుసా? అయితే ఈరోజు మీకు ఎలాంటి మందిరాల గురించి చెప్పబోతున్నాను అంటే, ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వీటిని ఎంతో దివ్యంగా మరియు ప్రతిష్టాత్మకంగా పూజలు చేస్తారు. అయితే పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా ఈ మందిరాల రహస్య చరిత్ర గురించి కూడా చర్చించుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, మన్నారశాల నాగరాజ్ మందిర్. మన్నారశాల నాగరాజ మందిర్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు పవిత్రమైన మందిరం. ఈ మందిరం కేరళలోని అల్పుజ జిల్లా పరిపాద్ అనే గ్రామంలో ఉంది. ఇది నాగదేవతలకి చెందిన మందిరం. ఇందులో వేల కొద్ది నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ మందిరాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనేది కూడా ఎవరికీ తెలీదు. ఇది చాలా రహస్యమైన మందిరం. ఇది వేల కొద్ది సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న మందిరం. ఇక్కడ నాగరాజు మరియు నాగదేవత యొక్క పూజలు వేల కొద్ది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. భక్తులు ఈ మందిరంలో అడుగు వేసిన వెంటనే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మందిరం చుట్టుపక్కల కూడా ఎంతో ఎత్తైన చెట్లు మనకి కనిపిస్తాయి. ఇది అక్కడి వాతావరణం చల్లగా మరియు శాంతంగా మారుస్తాయి. ఇక్కడ ఉన్న వృక్షాల కింద ఎన్నో వేల కొద్ది నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. దీంతో మందిరం యొక్క దివ్యత మరింతగా పెరుగుతుంది. ఈ మందిరంలో స్థాపించబడిన విగ్రహాలు రకరకాలుగా ఉంటాయి. భక్తులు వీటిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు మరియు ఎంతో భక్తితో వీటిని పూజిస్తూ ఉంటారు. ఈ మందిరం సంతాన ప్రాప్తికి అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారు అని ప్రజలు భావిస్తూ ఉంటారు. స్థానికుల ప్రకారం ఇక్కడ వచ్చిన భక్తుల మనసులో ఉన్న కోరికలని నాగరాజు మరియు నాగదేవత ఖచ్చితంగా తీరుస్తుంది అని చెప్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరియు పిల్లలు కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలతో పువ్వులతో నాగదేవతలను పూజలు చేసి పిల్లల కోసం అర్జిస్తారు. ఎన్నో సంవత్సరాల వరకు పిల్లలు పుట్టని వాళ్ళకి ఇది వరంగా మారింది. ఎన్నో సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడికి వెళితే ఆ దంపతులకి ఖచ్చితంగా పిల్లలు పుడుతుంది అని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడి ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే, ఇక్కడి పూజారి ఒక మహిళ. ఈవిడను అందరూ కూడా ఎంతో ప్రేమగా పెద్దమ్మ అని పిలుస్తారు. మన్నేరశాల దివ్య మందిరం యొక్క పూజారి ఎప్పటికీ కూడా ఒక మహిళనే ఉంటుంది. పూజారిగా మారడానికి ఎన్నో విశిష్టమైన లక్షణాలు ఉండాలి. కేవలం ఒక కుటుంబానికి ఇది సాధ్యంగా ఉంది. పెద్దమ్మ పదవి చాలా ప్రత్యేకమైనది మరియు దివ్యమైనది. దీనికోసం వాళ్ళు చాలా నిష్ఠతో పెద్దమ్మని ఎంచుకుంటారు. ఎందుకంటే ఆమె ద్వారానే భక్తుల ప్రార్థనలు నాగదేవత వరకు వెళ్తాయి అని భావిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ ఈ దివ్యమైన మందిరానికి వెళ్ళాలి అని భావిస్తూ ఉంటే ఈ మందిరానికి ఖచ్చితంగా వెళ్ళండి. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఎవరికైనా సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టకపోతే ఒక్కసారి వాళ్ళని ఇక్కడికి వెళ్ళమని చెప్పండి. అదేవిధంగా ఈ మందిరం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, నాగరాజు మందిరం. ఈ మందిరం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన నాగర్కోయిల్ అనే గ్రామంలోనిది. ఈ ఊరు పేరులోనే ఉంది. ఇది ప్రసిద్ధి చెందిన నాగదేవత మందిరం కలిగిన ఊరు అని. ఈ మందిరం యొక్క ప్రసిద్ధి కేవలం ఈ ఊరు పేరుతోనే మనకి తెలుస్తుంది. ఇది స్వయంగా నాగరాజు అంటే నాగదేవుడికి చెందింది అని మనకి అర్థమవుతుంది. నాగర్కోయిల్ అనేది తమిళ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో నాగర్ అంటే నాగ మరియు కోయిల్ అంటే మందిరం అని అర్థం. ఈ మందిరం తన విశిష్టత మరియు ప్రత్యేకత వల్ల భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మందిరం స్థాపిత చరిత్ర ఎంతో ప్రత్యేకమైనది. స్థానికుల ప్రకారం ఈ మందిరం ఎన్నో పాములతో వెలిసి ఉండేది. ప్రాచీన కాలంలో ఈ ప్రదేశం మొత్తం కూడా పాములతో నిండుగా ఉండేది. స్థానిక భక్తుల ప్రకారం ఇక్కడ స్వయంగా నాగదేవత ఉండేది మరియు ఆమె దివ్య దృష్టి ఈ ఊరిని ఇప్పటి వరకు కూడా కాపాడుతూ ఉంది. ఈ మందిరంలో అడుగు వేసిన వెంటనే భక్తులు ఎంతో దివ్యత్వాన్ని అనుభూతి చెందుతారు. మందిరంలో ఎంతో ప్రసిద్ధమైనది నాగదేవత యొక్క విగ్రహం. ఈ విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగదేవత యొక్క ఈ విగ్రహాన్ని ప్రతిరోజు కూడా చందనం యొక్క ఆకులతో కప్పుతారు. దీనివల్ల భక్తుల కోరికలు తీరుతాయి అని భావిస్తారు. నాగదేవతని పూజించడం వల్ల బాధలు, కష్టాలు దూరం అవుతాయి అని భావిస్తారు. అదేవిధంగా ఈ మందిరంలో నాగదేవత యొక్క విగ్రహం చుట్టుపక్కల ఎన్నో పాముల విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి. అవి ఈ మందిరాన్ని ఎంతో ఆకర్షణీయంగా మారుస్తాయి. విగ్రహం పైన వేసిన చందనం యొక్క ఆకుని ప్రతిరోజు భక్తులకు పంచుతారు. అలాగే భక్తులు కూడా ఎంతో శ్రద్ధతో దీన్ని తీసుకుంటారు. ఈ చందనంతో స్వయంగా నాగరాజు యొక్క ఆశీర్వాదం ఉంది అని భావిస్తారు. మందిర నిర్మాణంలో ద్రావిడ చరిత్ర ఉంది.
మందిరం యొక్క స్తంభాలపై ఎంతో దివ్యమైన చరిత్ర మనకి కనిపిస్తుంది. ఇది ప్రాచీన తమిళ చరిత్ర మరియు విశిష్టతని గుర్తు చేస్తుంది. మందిరం యొక్క ద్వారం ఎంతో విశాలమైనది. ఈ మందిరంలో అడుగు వేసిన వెంటనే ఎంతో భక్తి భావన మనకి మనసులో ఉద్భవిస్తుంది. స్థానికుల ప్రకారం ఈ మందిరాన్ని ఒక విశేషత కారణంగా నిర్మించారు. ఒక సమయంలో ఇక్కడ పాముల భయం ఎంతలా ఉండేదంటే స్థానికులు కూడా చాలా భయపడేవారు. ఈ మందిరాన్ని కట్టిన తర్వాతనే వాళ్ళకి పాముల నుంచి భయం పోయింది. ఇక్కడ ఒక సాధువు నాగదేవతకి పూజలు చేశాడు. దానివల్ల ఇక్కడ పాముల బెడద అనేది తప్పింది. అప్పటి నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మందిరంలో ఎన్నో ప్రత్యేకమైన ఆచారాలు, సంస్కృతి అనేది ఆచరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ 2 మందిరాల గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా ఇలాంటి 3 మందిరాల గురించి మీకు చెప్పాల్సి ఉంది. అయితే వాటి గురించి తెలుసుకునేందుకు మీరు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి.